జీవితంలో కూడా శ్రమలు అనుభవిస్తున్నారు. సాతాను దేవుని నామం బట్టి నీకు కలిగించే శ్రమలు కాదు, దేవుని మహిమాత్మై నీ జీవితంలో అనుగ్రహించబడిన శ్రమలు కాదు. జారత్వాన్ని బట్టి, వ్యభిచారాన్ని బట్టి. వాట్ ఈస్ ఫోర్నికేషన్? వివాహం ముందు అక్రమ సంబంధాలు కలిగి ఉంటాం. వ్యభిచారం అనేటప్పుడు వివాహం అయిన తర్వాత. అడల్టరీ ఈజ్ ఆఫ్టర్ మ్యారేజ్. సెక్స్ అవుట్ సైడ్ మ్యారేజ్ ఈజ్ అడల్టరీ. సెక్స్ బిఫోర్ మ్యారేజ్ ఈజ్ ఫోర్నికేషన్. ఈ రెండు తప్పు. ఈ రెండు యెజబెల్ ఆత్మ అనేది దేవుడు నాకు తెలియజేస్తుంది. బైబిల్ స్పష్టంగా తెలియజేయబడుతుంది. వీటితో పాటు ఇంకా కనెక్ట్ అయ్యేది ఏంటంట? గ్రీడ్, లస్ట్, ఆల్కహాల్, హేట్రేట్. ఎన్ని సెట్టింగ్స్ స్పిరిట్స్తో మరలా లింక్ అయి ఉంది. యెజబెల్ ఉన్నంత వరకు ఒక వివాహం పరిశుద్ధంగా నిలబడదు, కుటుంబం కట్టబడదు. యెజబెల్ ఆత్మ పని చేసేంత వరకు ఆ తరము దేవుని తరంగా బ్రతకలేదు. వారి శపితమైన తరం. ఎందుకంటే యెజబెల్తో పాటు తన బిడ్డలను కూడా చంపుతానంటాడు దేవుడు. పాపానికి వచ్చే జీతమో మరణం. ఇక్కడ చూసినప్పుడు యూ కెన్ సీ అండి, దేవుడు అంటున్నాడు విడిచిపెడితే సరే, లేకపోతే దాంతో పాటు మిగతా వాళ్ళని కలిసి ఉన్న వాళ్ళని కూడా చంపుతానంటాడు.